దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండం 11వ అధ్యాయం. నిర్గమాకాండము 11వ అధ్యాయము వచనము 3. 11:3. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేశాం. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. మోషే అను మనుష్యుడు మిక్కిలి గొప్పవాడాయను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు నేర్చుకొని మేలు పొందే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసులను బలముగా వాడుకున్నందులకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మన వాక్య ధ్యానము నిమిత్తము మనం చదువుకున్న లేఖన భాగం నిర్గమాకాండం 11వ అధ్యాయము వచనము 3 అండి. మోషే అనే మనుష్యుడు మిక్కిలి గొప్పవాడాయను. మానవ చరిత్రలో మోషే అనే ఆయన ఒక విశేషమైన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. ఆయన పుట్టినది దాసుల ఇంటిలో పుట్టాడు. ఆయన పెరిగినది రాజ ఇంటిలో పెరిగాడు. ఆయన సేవ చేసినది దేవుని ఇంటిలో చేశాడు. మోషే పుట్టినప్పుడు మోషే తల్లిదండ్రులు ఐగుప్తు దేశంలో దాసులుగా బానిసలుగా ఉన్నారండి. మోషే ధనవంతుల ఇంటిలో పుట్టలేదు. మోషే పుట్టిన ఇంటిలో బంగారం లేదు. దేర్ ఈజ్ నో గోల్డ్ ఇన్ ద హౌస్. మోషే పుట్టిన ఇంటిలో బంగారం లేదు, కానీ ఆ ఇంటిలో గాడ్ ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. త్వరగా వచనాలు చదివి సహాయం చేయండి. ఎందుకంటే సమయం అయిపోయింది, చాలా సమయం. ఇక వెళ్ళిపోవాలనే ఉంటుంది అందరికీ, సహజం, అదే సహజమే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము వచనము 11 అండి. అపోస్తుల కార్యములు 7:11 అండి. తరువాత ఐగుప్తు దేశమంతటికి కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయును వచ్చెను గనుక మన పితరులకు ఆహారం లేకపోయేను. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులకు అపోస్తుల కార్యములు 7:20. మోషే ఐగుప్తుల సకల విద్యలు, అది 7:11 అండి. 7:22. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి 7:21 సత్తయ్య. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు 7:21 తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు బయట పారవేయబడెను. బయట పారవేయబడిన వాడు ఏమయ్యాడు చెప్పండి? గొప్పవాడయ్యాడు. చాలా కఠినమైన మాట పరిశుద్ధాత్ముడు మోషేను గురించి అక్కడ వ్రాయించాడండి. అతడు పుట్టినప్పుడు అతడు బయట పారవేయబడ్డాడండి. ఈ బయట పారవేయబడిన వ్యక్తి ఆనాటి లోకములో మిక్కిలి గొప్పవాడయ్యాడు.
ఆనాటి లోకంలోనే కాదు, ఈనాటి లోకంలో కూడా మిక్కిలి గొప్పవాడుగా అయ్యాడండి. ఈ మోషే ద్వారానే ప్రపంచ ప్రసిద్ధి చెందిన 10 ఆజ్ఞలను దేవుడు ఈ మోషే ద్వారానే అనుగ్రహించాడండి. ఈ మోషే ద్వారానే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగించాడండి. ఈ మోషే ద్వారానే మానవాళికి శ్రేయస్కరమైన, ఆరోగ్యకరమైన, అన్ని విధాల్లో ఆనందకరమైన జీవితం ఎలా జీవించాలో అటువంటి శాసనాలు, చట్టాలు, వాక్యాలు, నియమాలు, సూత్రాలు దేవుడు మోషే ద్వారా మానవాళికి అనుగ్రహించాడు. చాలా కష్టమైన మాట. అతడు బయట పారవేయబడెను. బయట పారవేయబడిన వ్యక్తిని దేవుడు మిక్కిలి గొప్పవాడిగా చేశాడు. అంశం ఏంటంటే మోషే గొప్పతనము ఎందులో ఉన్నది? మోషే గొప్పతనము ఎందులో ఉన్నది? చిన్న చిన్న ప్రశ్న 2 అడుగుతాను. సొలొమోను గొప్పతనం ఎందులో ఉంది? జ్ఞానములో ఉంది. సంసోను గొప్పతనం ఎందులో ఉంది? తలలో కదా, వెంట్రుకల్లో ఉంది. మరి మోషే గొప్పతనం ఎందులో ఉన్నది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఆ మాట పట్టుకో. దేన్ని బట్టి? మోషే గొప్పతనము మోషే యొక్క విశ్వాసములో ఉన్నదండి. మోషే విశ్వాసం ఎవరి యందు? దేవుని యందు. మోషే ఉన్న విశ్వాసం అచంచలమైన విశ్వాసం గలవాడు మోషే. మోషే విశ్వాసములో లేశమైనను అనుమానము లేదండి. విశ్వాసమును బట్టి అనే మాట చూస్తున్నాం. మోషే విశ్వాసం నాటికి నేటికి ఎప్పటికీ అది అనేకులకు మాదిరి విశ్వాసంగా మనం చూస్తున్నామండి. అచంచలమైన విశ్వాసంగా మనం చూస్తున్నామండి. మోషే విశ్వాసం ఉంచాడు. ఎవరి యందు? దేవుని గ్రంథం మనం చదువుతుంటే ధనమును నమ్ముకునేవాడు చెడిపోతాడు కదండి, సామెతల్లో ఉందండి. మనుషులను నమ్మవద్దు, రాజుల్ని నమ్మవద్దు, వారి ప్రాణం నాడే పోతుంది. మరి ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. ఆ దేవుడు ఎవదేవుడు? మోషేని గురించి మనం దేవుడు తన నామమును మోషేకు బయలుపరిచాడు. నీ పేరేమిటి అంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను అని చెప్పు. ఉన్నవాడు అనువాడునైన వాని యందు మోషే విశ్వాసం ఉంచాడు. సృష్టికర్త యందు విశ్వాసం ఉంచాడు, సృష్టి యందు కాదు. ఆ యొక్క మోషే రాసిన పుస్తకాలు పరమదేవుడు పరమప్రభువు అని ఉంటుందండి. పరమదేవుడు పరమప్రభువు అనే మాటలు చూస్తున్నామండి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు యెహోవా అద్వితీయుడు అనే మాట ఉంటుందండి. అద్వితీయుడు, నిత్యుడు, శాశ్వతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు, నిజమైన దేవుని యందు మోషే విశ్వాసం ఉంచాడు. ఒకటి, నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచావు? దేవుని యందు, నిజ దేవుని యందు విశ్వాసం ఉంచావా? ముందుకు సాగిపోతున్న అది ఒక అంశమే విశ్వాసం అనేది.
హెబ్రీయులకు రాసిన పత్రికలో, రోమా పత్రికలో ఒక మాట అబ్రహాం యొక్క విశ్వాసానికి వచ్చి అక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తున్న మాట 4వ అధ్యాయము హెబ్రీ 4:21 అండి. 4:21 అండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాను. రోమా 4:21 రూఢిగా నమ్మాను. నమ్మితే ఎలా నమ్మాలి చెప్పండి? ఎలా నమ్మాలి? రూఢిగానే నమ్మాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకటి, మోషే విశ్వాసం, మోషే యొక్క గొప్పతనము మోషే విశ్వాసములో ఉన్నది. పుట్టు గుడ్డివాడు చూపు పొందాడు. శాస్త్రులు పరిచయులు అతనితో వాదన పెట్టుకున్నారు. ఆయన పాపియో కాదో నేను ఎరగను, ఇది ఒకటి నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉన్నాను, ఆయన నా కన్నులు తెరిచాడు చూడండి అని వారితో అతడు యేసు ప్రభువుని గురించి చెప్పినప్పుడు వారు ఆయన వెలివేశారు కదండి. అతడు వెలివేయబడిన సంగతి యేసు ప్రభు వారు తెలుసుకొని అతని యొద్దకు పోయి, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు కదా. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు అతడు. నీవు ఆయన చూచుచున్నావు, ఆయన నీతో మాట్లాడుచున్నాడు అనగానే సాగిలపడి, నేను విశ్వాసం ఉంచుచున్నాను ప్రభువా అన్నాడండి. నేను విశ్వాసం ఉంచుచున్నాను ప్రభువా. విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మానవుడు చేయగలిగిన గొప్ప పని ఏమిటంటే పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచటమే. మానవుడు విశ్వాసమన్న ఉంచాలి ప్రభువునందు, లేక విశ్వసించకుండా ఉండాలి. ఇట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, యువర్ ఎటర్నిటీ. నీ నిత్యత్వం అంతా నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందండి. మోషే విశ్వాసం రూఢిగా నమ్మాడు, ఏమీ సందేహం లేకుండా నమ్మాడు. ముందుకు సాగిపోతున్నాను. అదే వచనాలు మళ్ళా చదువుకున్నామండి. హెబ్రీ 11, 24, 25, 26 వచనాలు చదువుతున్నప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. అటన్నిటికీ నేను ఒకే పేరు పెట్టుకున్నా, ఒకే హెడ్డింగ్. మోషే క్రీస్తు ప్రభు కొరకు త్యాగం చేశాడండి. ఏం చేశాడు? త్యాగం చేశాడు. చెప్పుకున్నాం కదా, మోషే గొప్పతనం రెండవది దేనిలో ఉంది? క్రీస్తు ప్రభు కొరకు తాను చేసిన త్యాగం. క్రీస్తు ప్రభు కొరకు ఐగుప్తి ధనమును, ఐగుప్తి వైభవమును, ఐగుప్తి సింహాసనమును, ఆ ఐగుప్తి రాచరికమును అంతా విడిచిపెట్టేశాడు, త్యాగం చేశాడు. క్రీస్తు విషయమై అన్నమాట. క్రీస్తు కొరకు త్యాగం చేశాడు. ఒక విశ్వాసి యొక్క గొప్పతనం ఎందులో ఉంటుంది? క్రీస్తు ప్రభు కొరకు చేసే త్యాగం. చిన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న, అసలు ప్రశ్న. విశ్వాసి
క్రీస్తు ప్రభు కొరకు ఏమైనా త్యాగం చేసావా? కొంతైనా త్యాగం చేసావా? ఇంతైనా త్యాగం చేసావా? ఈ రోజుల్లో విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకేం కలిసి వచ్చింది, ఏమి లాభం అనే ఆలోచనలో ఉన్నారండి. ఒక వ్యక్తి యొక్క విశ్వాస యొక్క గొప్పతనం క్రీస్తు ప్రభు కొరకు వారు చేసిన త్యాగములో ఉంటుందండి. రూతును గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆమె ఏం చేసింది? త్యాగం చేసింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటా, ఎక్కడ చనిపోతావు అక్కడే చనిపోతా, ఎక్కడ సమాధి అక్కడే, మరణం తప్ప. త్యాగం. పౌలు భక్తుని యొక్క గొప్పతనం ఎందులో ఉంది? క్రీస్తు ప్రభు కొరకు చేసిన త్యాగం. సాధు సుందర్ సింగ్ యొక్క గొప్పతనం ఎందులో ఉంది? క్రీస్తు ప్రభు కొరకు చేసిన త్యాగం. ప్రశ్న వేసుకో, క్రీస్తు ప్రభు కొరకు కొంతైనా కొంచెమైనా త్యాగం చేసావా? నష్టపోయావా? రెండవది మోషే గొప్పతనం క్రీస్తు ప్రభు కొరకు మోషే చేసిన త్యాగములో ఉందండి. అదే పత్రిక, అదే అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. అదే అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడండి. స్థిరబుద్ధి గలవాడు. వచనం చదువుకున్నాం, జవాబు దొరికిపోయిందండి. మూడవది మోషే గొప్పతనం ఎందులో ఉంది? మోషే యొక్క స్థిరబుద్ధిలో ఉందండి. స్థిరబుద్ధిలో మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు అంతే. ఈ నెవర్ టర్న్ బ్యాక్. ఇక ఐగుప్తు వైపు చూడలేదండి. మోషేది స్థిర బుద్ధి, మరి ఇశ్రాయేలీలది చంచల బుద్ధి, అస్థిర బుద్ధి. చూడండి, ఇశ్రాయేలు చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి ఏమి లేకపోయినా వాళ్ళు ఏమంటారు? మేము ఐగుప్తికి మేము సారికి వారు ఐగుప్తి పోగోరిరి. మారా దగ్గరకు వచ్చారు, మారా నీళ్ళు చేదైనాయి. ఇశ్రాయేలుకే చేదైనయా? ఈ మోషేకు కూడా చేదైనయా? ఏమ్మా, మోషేకు కూడా చేదైనాయి. అంతఃపురంలో ఉన్నాడు మోషే, రాజభవనంలో పెరిగాడు, రథాల మీద తిరిగాడు, విలాస జీవితం జీవించాడు, హంసతూలిక పానుపుల మీద పడుకున్నాడు. కానీ వారితో పాటు నేల మీదే పడుకున్నాడు, అరణ్యంలోనే పడుకున్నాడు. వారు తిన్నాదే తిన్నాడు, వారు తాగిందే తాగాడు, వారి కొరకే ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. వారు సారికి ఐగుప్తి పోగోరిరి. కానీ మోషే, ఇప్పుడు మనం చదువుకున్నామని చెప్పండి, స్థిర బుద్ధి అంతే. ప్రభువుని నమ్ముకున్నాడు అంతే. నో టర్నింగ్ బ్యాక్. ఇక వెనక్కి తిరిగి చూడలేదండి. మనకు పాట ఉంది కదా, నేను యేసుని వెంబడింతునని ఆనాడే నిశ్చయించుతాను. శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు ఇంకెన్నెన్నో వచ్చాయి. ఇంకెన్నైనా కానీ మోషే స్థిర బుద్ధి గలవాడై ముందుకు సాగిపోయాడు. చూడండి, యాకోబు మంచంలో ఉన్నాడు, కుమారులందరినీ పిలిపించుకున్నాడు, వరుసనే పిలిచాడు. రూబేను అన్నాడు కదండి.
రూబేను పిలిచి ఏమన్నాడు చెప్పతారా? 49వ అధ్యాయం కదండి, మొదటి 2వ వచనం చదువుతారయ్యా. 49వ అధ్యాయం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి. 3వ వచనం చదవండి. రూబేను నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు చెప్పండి. నీళ్ల వలె చంచల మనసు ఎవరిది? రూబేనిది. నీళ్ల వలె చంచల మనసు. మోషేది స్థిర మనసు. అగ్రిప్ప రాజు ఎదుట పౌలు అన్నాడు, నేను స్వస్థ బుద్ధి గలవాడని అన్నాడండి. ఏ బుద్ధి? నేను స్వస్థ బుద్ధి గలవాడని అన్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది చెప్పండి? అతడికి బుద్ధి వచ్చాను. బుద్ధి రానప్పుడు బుద్ధి లేని పనులు చేశాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు. నిబ్బరమైన మనసు కలిగి ఉండండి అంటున్నాడు పేతురు భక్తుడు. స్థిర బుద్ధి విశ్వాసి. ఆనాడు ప్రభువుని నమ్ముకున్నావు. ఆనాడంటే నువ్వు ఒకరోజు నమ్ముకున్నావు. ఆ నమ్ముకున్న రోజు నీకు తెలుసు, నేను నమ్ముకున్న రోజు నాకు తెలుసు. అంతే. ఇక ఎన్నడూ వెనక్కి తిరిగి చూసేది లేదండి. ముందుకు సాగిపోదాం. శ్రమల, కష్టాల, నిందల, అవమానాల, దరిద్రత ఇంకేమైనా కానీ స్థిర బుద్ధి గలవాడై ముందుకు సాగిపోయినట్లుగా చూస్తున్నామండి. 3 సంగతులు మనం చెప్పుకున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము వచనము 3 అండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము వచనము 3. యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ వచనం ఈ వచనం కలిపి చదువుకుంటే చక్కగా అర్థం. మిక్కిలి గొప్పవాడు. చెప్పండి. మిక్కిలి సాత్వికుడు. మోషే ఇప్పుడు అర్థమైపోయింది కదండి. మోషే గొప్పతనం ఎందులో ఉంది చెప్పండి? సాత్వికం. ఒక విశ్వాసి యొక్క గొప్పతనం ఎందులో ఉంటుంది చెప్పరే? సాత్వికం. ఒక పెద్ద యొక్క గొప్పతనం, ఒక సేవకుని యొక్క గొప్పతనం, ఒక భార్య యొక్క గొప్పతనం, ఒక భర్త యొక్క గొప్పతనం, ఒక తండ్రి యొక్క గొప్పతనం, ఒక నాయకుని యొక్క గొప్పతనం దేనిలో ఉంది చెప్పండి? దేనిలో ఉంది? సాత్వికం. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. మీక్నెస్ ఈజ్ గ్రేట్నెస్. సాత్వికం. విశ్వాసి మాటకు మాట ఒకటంటే 4 అంటాం, ఇంకేదేంటి అంటాం. అని గిందు నేను సేవకుని, నీకు ఏది అందులో నీ గొప్పతనం లేదయ్యా అమ్మా. సాత్వికములో ఉన్నది గొప్పతనం. దీనత్వంలో ఉంది గొప్పతనం. అసలు మన ప్రభువే చెప్పాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మోషేని గురించి ఇప్పుడు మనం ఏం చదివామండి? అతడు మిక్కిలి సాత్వికుడు. నిజమేనా? పుట్టుక రీత్యా బై నేచర్, స్వభావం సిద్ధంగా మోషే మిక్కిలి సాత్వికుడా? అవునా కాదా చెప్పండి? మిక్కిలి సాత్వికుడు. దానికి వ్యతిరేకమైన మాట ఏంటి? మిక్కిలి కోపిష్టి. మిక్కిలి కోపిష్టి. మరి ఎలా మిక్కిలి సాత్వికుడయ్యాడు? ఆ మాట చెప్పండి చాలండి. మిక్కిలి కోపిష్టి అని మనకు ఎలా తెలుసు? తెలుసు కదా, ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని చంపాడు కదా. తన సహోదరుని చంపితే కొట్టాడు కదండి.
చంపాడు. మోషే చంపాడు కదా, కొట్టాడు ఒక సహోదరుని. అయ్యో అన్నాడు, అమ్మో అన్నాడు. మోషే ఇటు చూశాడు, పొంగిపోయింది. అతని మీద పడి ఏం చేశాడు? చంపేసి కప్పేశాడు. మిక్కిలి కోపిస్తే. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? మిక్కిలి సాత్వికుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. అయ్యా, ఓ కోపిష్టివా, గయ్యాలివా, ఎవరు పోలే, అందరం అంతేలే. కానీ యేసు ప్రభు దగ్గర నేర్చుకుందాం. యేసు ప్రభు నేర్పుతాడు. నా యొద్ద నేర్చుకొనుడి. అరణ్య యాత్రలో మోషే ఆ యొక్క మంద మోపుతున్నప్పుడు దేవుడు మోషేకి ఎన్నో పాఠాలు నేర్పాడండి. అక్కడ దీనత్వం, అక్కడ సాత్వికం నేర్పాడు. ఇంకెన్నెన్నో నేర్పాడు, ఎన్నో నేర్పాడు. సాత్వికం, దీనత్వం నేర్చుకుందాం ప్రభు దగ్గర. అసలు ఆ సందర్భం మనకు తెలుసు కదండి. మోషే మీద ఏం చేస్తుంది? అసూయపడింది అన్నమాట. మోషే అహరోనులు పేరుకేమో ఏదో కుషి దేశపు అమ్మాయిని చేసుకున్నావరా అని అంటుంది. కానీ అసలు నువ్వేనా నాయకుడు, మేము కూడా నాయకత్వం పోరాటం వచ్చిందన్నమాట. మేము కూడా నాయకులమే అన్నట్టుగా. మోషే మాట్లాడతలేదు. ఏందిరా మాట్లాడతలేదు. అరే అసలు అని అంటుందండి. అసలు ఈరోజు ఉన్నావంటే కారణం ఎవరురా అంటది. ఇక మనం వస్తే వెనకటి అన్నీ ఎత్తేస్తారు కదా మనోళ్ళు. నువ్వు అక్కడ దిక్కులేక బొట్టలో పడేస్తే నేనురా కాపాడింది అని అంటుంది. మోషే ఏం మాట్లాడలేదు. అధ్యాయం చదువుకోండి, మాట్లాడలేదు. ఏందిరా మాట్లాడలేదు. మోషే మాట్లాడలా. మోషే మాట్లాడలా. మోషే పక్షాన, మోషే తరపున, మోషే బదులుగా దేవుడు మాట్లాడాడు. నా సేవకుడు అంటే మోషే ఏమనుకున్నారన్నాడు. ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన ఏదో నేర్చుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క మహిమ మోషే జీవితంలో చూస్తున్నామండి. హౌ గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్. ప్రభు ఎంతో గొప్పవాడు. ఆయన మిక్కిలి కోపిష్టుల్ని ఎలా మారుస్తాడు చెప్పండి? మిక్కిలి సాత్వికులుగా మారుస్తాడు. ఇంతకు అసలు నువ్వు మారేవా లేదా? నమ్మక ముందు కోపమే, నమ్మిన తర్వాత కోపమే, నమ్మినాక ఇంకెక్కువేమో అనుమానమే నీ శ్వాసం, నీ రక్షణ. అదే అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందామండి. మోషే గొప్పతనం మనం చూస్తున్నాం. 7వ వచనం అండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గొప్పతనం కావాలంటే సామాన్యంగా వచ్చిద్దా? మోషే నా ఇల్లంతటిలో గొప్పవాడు, నమ్మకస్తుడు కదా. ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పండి, మోషే గొప్పతనం ఎందులో ఉంది చెప్పండి? నమ్మకత్వం. దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. అన్నిటిలోనే నమ్మకంగా ఉన్నాడు. ఒక పెద్ద యొక్క విశ్వాస గొప్పతనం, ఒక సేవకుని యొక్క గొప్పతనం ఎందులో ఉంటుంది చెప్పండి? ఈ మాట ఇప్పుడు చదువుకున్నదాన్ని దేన్ని బట్టి? నమ్మకంగా ఉండాలి. నమ్మకం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 25వ అధ్యాయం నిర్గమాకాండంలో అక్కర్లేదులేండి. మీరు నాకు ఒక గుడారము, నివాస స్థలం నిర్మించాలన్నాడు. 34, 35 అధ్యాయాలు చదువుతున్నప్పుడు
మీరు మీలో నుంచి వెండి బంగారాలన్నీ తీసుకురమ్మన్నాడు కదండి. సమాజంలో సాటింపు వేశారు. కావలసినవన్నీ వస్తు సామాగ్రి, వెండి బంగారం వస్తువులు అన్నీ తెచ్చి ఇస్తూ ఉన్నారండి. ఎవరి దగ్గర పెడుతున్నారు? అంతా మోషే దగ్గర పెడుతుంది. ఎన్ని ఎంత బంగారమో, ఎంత వెండో, అసలు ఎన్ని వస్తువులు, ఎంత వద్దన్నంత తెచ్చి ఇచ్చారు కదా. వద్దు అని సాటింపు వేసేంత వరకు తెచ్చి ఇచ్చారు. అదంతా ఎవరి దగ్గర ఉంది చెప్పరే? మోషే దగ్గర ఉంది. ఇంత బంగారం తిన్నాడా? తిండి దాచుకున్నాడా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈనాడు సంఘాలకు కావలసిన వారు వీరే. నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన వారు దేశంలో కరువైపోయారు, సంఘాల్లో కరువైపోయారు. ఓ సేవకుడా, నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావా? ఓ పెద్ద, నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఓ భార్య, నీ భర్త పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఓ భర్త, నీ భార్య పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావా? పిల్లలారా, మీ తల్లిదండ్రుల పట్ల మీరు నమ్మకంగా ఉన్నారా? విశ్వాసులారా, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నారా? కీర్తనకారుడు, నేను నా ఇంటిలో యథార్థంగా నడుచుకోను. ఇంటిలో నడుచుకునేదేంది? ఇంటిలో యథార్థంగా ఉంటానంటున్నాడు. ఇంట్లో ఎవరిల్లు? ఆయన ఇల్లే. కానీ నా ఇంట్లో నేను యథార్థంగా ఉంటాను అంటే ఇంటిలో కూడా యథార్థంగా పూర్తి చేయండి. ఇంటిలో కూడా యథార్థంగా ఉండేవాళ్ళు లేరు. దేవుని ఇంటిలో అసలు యథార్థతే లేదు. దేవుని సొమ్ము విషయమై ఎలా ఉన్నావు? దేవుని సొమ్ము లెక్కల విషయమై ఎలా ఉన్నావు? సొమ్ము వాడే విషయమై ఎలా ఉన్నావు? రేపు అన్నిటికీ లెక్క ఉండదు అక్కడ. చాలా విచారకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. లక్షల నమ్మకం లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఒక ఆయన 20 లక్షలు బాగా అంటే చెప్తే, అక్కడ ఆనాడు పాత నిబంధనలో లెక్కలు అడగలేదు, మీరు మమ్మల్ని అడుగుతారా అన్నారండి. ఇవన్నీ యథార్థమైన మాటలే. వడ్డీతో కూడా పోయిద్దరు అయ్యా. దేవుని సొమ్ము ఇప్పుడు తింటే వడ్డీతో కూడా ఏమైంది? వడ్డీతో నువ్వన్న కట్టాలి, నీ పిల్లలన్న కట్టాల్సిందే. వెళ్ళిపోయింది. ఏమి నమ్మకం లేదు, ఏమి లేదు, ఖాయం. దానియేలు గురించి అతడు నమ్మకస్తుడు అనే మాట చూస్తున్నామండి. 7-8 మందిని గురించి నమ్మకస్తులు అనే మాట మనం చూస్తున్నామండి. ఇంటిలో నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకం ఉండాలి, ఆఫీసులో నమ్మకం ఉండాలి, పనిలో నమ్మకం ఉండాలి, అన్యుల మధ్య నమ్మకం ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. మోషే గొప్పతనం, మోషే యొక్క నమ్మకత్వంలో మనం చూస్తున్నామండి. ఇప్పుడు ప్రియులు చెప్పారు, చదువుకున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 29-30. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే ముఖము ప్రకాశించెను. 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు అని కూడా ఉన్నదండి. ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు. కొండ దిగి వస్తుంటే మోషే ముఖం ఎలా ఉంది చెప్పండి? ప్రకాశించింది. అది ప్రకాశించింది. ఆ 2 రోజులు తినపోతే మన ముఖం ఎట్లుంటుంది? ఒక పూట తినపోతేనే. ఆ ప్రకాశత ఎక్కడిది? ఆ ప్రకాశత సరే మనం ఎట్టయినా వివరించుకోవచ్చు. అది ప్రార్థనా ప్రకాశత అండి. ఏది చెప్పండి?
ప్రార్థనా ప్రకాశత. ఇలా చెప్పుకున్నాం. మోషే గొప్పతనము మోషే యొక్క ప్రార్థన జీవితములో ఉన్నది. మోషే గొప్పతనం ఇందులో చెప్పండి. మోషే యొక్క ప్రార్థన జీవితంలో ఉన్నది. ఆ యొక్క నిర్గమకాండం అవన్నీ చదువుతుంటే ప్రార్థన అని ఎక్కువగా ఉండదండి. అక్కడక్కడ ప్రార్థన ఉంటుంది, కానీ మొరపెట్టాను అనే మాట ఉంటుందండి. ఈ క్రైడ్ అంటూ ద లార్డ్ అని ఉంటుందండి. ఏముంటుంది? మొరపెట్టాను. ఇశ్రాయేలు ఒకవైపు ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. మోషే ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మహారాణిల దగ్గరకు వస్తే ఏం చేశారు? సణిగారు. మోషే ఏం చేశాడు? మొరపెట్టాడు. ఏ సమస్య వచ్చినా మోషే ఏం చేశాడు? మొరపెట్టాడు. ఏ కొరత వచ్చినా మోషే ఏం చేశాడు? మొరపెట్టాడు. ఎర్ర సముద్రం అడ్డం వస్తే మోషే ఏం చేశాడు? చెప్పరే, మొరపెట్టాడు. మహారాణి నీళ్ళ దగ్గర ఏం చేశాడు? మొరపెట్టాడు. అమాలేకులు వస్తే చేతులు పైకెత్తాడు, ప్రార్థన చేశాడు. ఒక సేవకుని గొప్పతనం అతని యొక్క ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడిప్పుడే నేను కొంచెం తెలుసుకున్నాను. ఒక విశ్వాస యొక్క గొప్పతనం ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంటుందండి. ప్రార్థన గురించి చాలా చెప్పుకుంటాం, కానీ ప్రార్థనే చేయం. చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటాం. అరగంట చేస్తే బాబు చాలాసేపు చేసావు అనుకుంటున్నాం. ప్రార్థన లేని సేవకుడు సేవకుడే కాదన్నాడు ఒక ఆయన. ప్రార్థన చేయని పెద్దే కాదన్నాడు ఒక ఆయన. పెద్ద ప్రార్థన చేస్తున్నావా? సంఘం కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? సేవకుడు ఆత్మల కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ప్రభు పాదములు ఎంతసేపు కనిపెడుతున్నావు? ఆయన పాదాలు ఎన్నిసార్లు కన్నీటితో కడిగావు? ప్రార్థనలో అసలు నీకు కన్నీరు వస్తుందా? మొరపెట్టెను. మోషే గొప్ప కార్యాలన్నీ ప్రార్థన ద్వారానే సాధ్యం చేశాడు. మనకు ప్రార్థన లేదు, సంఘాల్లో లేదు, కుటుంబాల్లో లేదు, వ్యక్తిగత లేదంటే లేదు కదా, ఉంటుంది. శనివారం నాడు మాకు విజ్ఞాపన ఎప్పుడమ్మా? శనివారమేనా? ఎన్నింటికి కూడుకుంటారు, ఎన్నింటికి ముగిస్తారు? అయ్యా 7:30 నుంచి 9, 10 ఎంత అప్పుడు 2:30. అప్పటికే ఎక్కువ. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యా కదా అమ్మా, కొంతమంది ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. మనది కూడా ప్రార్థన చేసే సంఘమేనా? మన ప్రార్థన ఒక ప్రార్థనేనా? నా ప్రార్థన ఒక ప్రార్థనేనా? పౌలు భక్తుని జీవితం ప్రార్థన జీవితం అండి. నేను మీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నా. అననీయా, చిన్నదాని వీధికి వెళ్ళు, అక్కడ యోధా అనేవాడు ఉంటాడు, అతని ఇంటికి వెళ్ళు, అక్కడ సౌలు అనే వ్యక్తిని గురించి విచారణ చెయ్యి. అతడు ఏం చేస్తూ ఉంటాడంటే, అదిగో అతడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతను ఎట్లా గుర్తుపట్టగలవు? దేన్ని బట్టి? ఆ ఇంట్లో అతడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసే వ్యక్తే సౌలు. మన సహవాసంలో గొప్ప ప్రార్థనా పరుడండి.
జార్జ్ ముల్లర్ గారు వేల వేల ప్రార్థనలకు జవాబు పొందాడు. లక్షల ప్రార్థనలకు జవాబు, లక్షలు అంటాను, లక్షల ప్రార్థనలకు జవాబు అంటాను. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, వాచ్మెన్ నీ అని ఆయన రాసిన పుస్తకం. జార్జ్ ముల్లర్ గారి ప్రార్థన, లక్షల ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చాడంట. లక్షల ప్రార్థనలకి జవాబు ఇచ్చాడంట. ఆనాడు బ్రదర్ మూమెంట్ ప్రారంభంలో, అంతకుముందు ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఒకవైపు నాస్తికత్వం, ఇంకోవైపు హేతువాదం, ఇంకోవైపు డార్వినిజం, ఇంకోవైపు కమ్యూనిజం, హ్యూమనిజం, ఇవన్నీ క్రైస్తవం మీద దాడి చేసింది. యూరోపా ఖండమంతా నాస్తికత్వం ప్రబలిపోయింది, హేతువాదులు ప్రబలిపోయారు. విశ్వాసం సన్నగిల్లే పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రార్థన జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని రుజువు చేశాడు. ఆయనే జార్జ్ ముల్లర్, ప్రార్థన ద్వారా రుజువు చేశాడు. మోషే గొప్పతనం ఎందులో ఉంది? ప్రార్థనలో ఉంది. 32వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసితిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము. చాలండి. 32వ అధ్యాయం ఇశ్రాయేలు చరిత్రలో ఒక విచారకరమైన అధ్యాయం అండి. ఇశ్రాయేలు బంగారు దూడను చేసి పండగ చేసుకుంటున్నారు. దేవుని కోపం మండింది. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించి వచ్చాడు. బంగారు దూడను తీసుకుని పొడుం చేశాడు, నీళ్ళలో పారబోశాడు, తాగించాడు, వారిని గద్దించాడు. యెహోవా పక్షాన ఎవరు ఉంటారన్నాడు. కొంతమంది లేవీలు వచ్చారు. ఈ పాపం చేసిన వారిని చంపేయమన్నాడు, చంపివేశారు. అయినా మీ పాపం ఘోరమైనది, గొప్పది కదా, పెద్దది కదా, నేను దేవుని సన్నిధికి వెళతా, దేవుని సన్నిధిలో మొరపెడతా, మీ పాపం ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమోనని మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ఈ రిటర్న్ అంటూ ద గాడ్ ఉంటుంది, ఈ రిటర్న్ అంటూ ద లార్డ్, మరలా తిరిగి వెళ్ళాడండి. అప్పుడు దాకా కొండ మీద ఉన్నాడు, క్రమశిక్షణ చేశాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా కొండపైకి వెళ్ళాడు దేవుని దగ్గరికి. ఈ రిటర్న్ అంటూ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఇప్పుడు అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, దేవా యెహోవా వారిని కాదయ్య తుడిచేసేది, నా పేరు నీ జీవ గ్రంథములో నుండి తుడిచివేయి. 32వ అధ్యాయము 1వ వచనం చదువుతారయ్యా. మోషే కొండ దిగకుండా తడువు చేయుట, మోషే కొండ దిగుట తడవు చేయగా ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, అహరోను వద్దకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయను? మోషే అనేవాడు ఏమాయను? ప్రజలు మోషేని గురించి ఏమంటున్నారు? మోషే అనేవాడు కొండపైకి వెళ్ళాడు, 40 రోజులు అవుతుంది, వస్తాడు కాబోలు ఆ రోజే, ఆలస్యం చేశాడు. అహరోను యొద్దకు వచ్చి వాళ్ళు అన్నమాట, ఈ మోషే అనేవాడు ఏమాయను. ఏం భాష అండి అది? అంటే మోషే మీద గౌరవంతో మాట్లాడిన మాట అది. చెప్పరే, మోషేను వారు బహుగా ప్రేమించారు కదా, ఆ మాటను బట్టి. మోషే అంటే వారికి బహు గౌరవం కదా. చెప్పరే, మోషే అనేవాడు ఏమాయనంటే
వారి దృష్టిలో మోషే చెప్పరే, ఉన్నాడో సచ్చాడో బతికాడు ఏమైతే మాకెందుకు లేని. వారు కృతజ్ఞత లేని ప్రజలు. వారు ఎవరు చెప్పండి? వారు కృతజ్ఞత లేని ప్రజలు. ఆ ప్రజల కొరకు మోషే ఏమన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వారిని కాదు తుడిచేసేది, నన్ను తుడిచేయి జీవగ్రంథము, నా పేరు తుడిచేయి. తన ప్రజల కొరకు, వారి క్షేమం కొరకు నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాడు మోషే. ఆ కృతజ్ఞత లేని ప్రజల కొరకు సర్వము త్యాగం చేశాడు. కృతజ్ఞత లేని ప్రజల కొరకు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఒక మాట పెట్టుకోవాలి, దాన్ని అంతటి ఈజ్ లవ్ ఫర్ హిజ్ పీపుల్. తన ప్రజల పట్ల మోషేకున్న ప్రేమ అది. తన ప్రజల పట్ల మోషేకున్న ప్రేమ అంత గొప్పది. అలాగైతే మోషే గొప్పతనం ఎందులో ఉంది చెప్పండి? తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. ఎటువంటి ప్రజలు? ఈయన బాగా ప్రేమించేవారా, గౌరవించేవారా, సత్కార్యం చేసేవారా? కాదు కాదు. కృతజ్ఞత లేనివారు, ఉంటే ఉన్నాడో లేడో అటువంటి ప్రజల పట్ల వారు సారికి తిరుగుబాటు చేశారని మాట చూస్తున్నాం. విసిగించారని మాట చూస్తున్నాం. అసలు ఈ మోషే మనకొద్దాం, వేరే నాయకులను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా, వేరే ముఠా కట్టుకుని బయటకు వెళ్తున్న సమస్య చూస్తున్నాం. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు సాగిలపడ్డారు. తలుసుకుంటే గుండె బద్దలైపోయింది. ఆయనకేం పండిరా అనొచ్చు, వద్దు ఇశ్రాయేలు సాగిలపడ్డారు. ఇక్కడ దేవుడు వారిని నశింపజేస్తానంటే వారిని కాదయ్యా, నా పేరు తుడిచేయి. అసలు అంతకు ముందు ఏమన్నాడు? నీవు అడ్డం రావద్దు, వీరిని నశింపజేసి నీ సంతానాన్ని గొప్ప జనము చేస్తానన్నాడు. ఏమన్నాడు కదండి? నువ్వు అడ్డం రావద్దు, వీళ్ళ కొరకు ప్రార్థన చేయొద్దు, వీరిని నశింపజేస్తా, నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తాను. అందెవరు? దేవుడే. కాబట్టి నీవు నేనైతే ఏమనేవాళ్ళం? కాదయ్యా, వారు నీ ప్రజలే. ఆ తిరుగుబాటు చేసిన వారు, తృణీకరించిన వారు, కృతజ్ఞత లేనివారు, సారికి ఇసిగించిన వారు, వారి కొరకు మోషే నా పేరు జీవగ్రంథంలో తుడిసివేయి. ఎవరి పేరైనా జీవగ్రంథం రాయబడినట్లు కనబడని ఎడల వాడు ఎక్కడికి వెళ్తాడు? అగ్నిగా. అక్కడికైనా వెళ్తానికి ఇష్టపడ్డాడు, కానీ ఇశ్రాయేలు నశింపడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈజ్ లవ్ ఫర్ హిజ్ పీపుల్. ఒక నిమిషం ఆలోచించుకుందాం. తలుచుకుంటే సిగ్గేస్తుంది నాకు. అంతగా ప్రేమిస్తున్నావా సంఘాన్ని? అంతగా ప్రేమిస్తున్నావు దేవుని ప్రజలను? పెద్దలారా, సేవకులారా, దేవుని ప్రజల కొరకు త్యాగం చేస్తున్నావా? ఇసుగిస్తారు, తిరుగుబాటు చేస్తారు, కృతజ్ఞత లేనట్టుగా ఉంటారు. నిజంగానే ఉంది. అయినా వారిని ఏం చేయాలి? మనం వారిని ప్రేమించాలి, వారి కొరకు త్యాగం చేయాలి. మోషే గొప్పతనం, తన ప్రజల పట్ల మోషేకున్న ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. బయట పారవేయబడినవాడు మిక్కిలి గొప్పవాడిగా చేశావు. మీకే స్తోత్రం చెల్లిస్తున్నావు. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అతని ధనములో, ఐశ్వర్యములో, కండలు, బలములో కాదయ్యా.
సాత్వికం, దీనత్వం, నమ్మకత్వం, ప్రార్థన మా ఎదురు తీసుకొచ్చావు. మోషే తన ప్రజలను ప్రేమించిన ఆ విధానం మాకు మాదిరి నాయన, మాకు సవాల్. కృతజ్ఞత లేని వారి కొరకు త్యాగం చేస్తున్నాడు, తిరుగుబాటు చేసే వారి కొరకు త్యాగం చేస్తున్నాడు, వారి కొరకు నరకానికని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నా సహోదరుల రక్షణ పొందాలి, నా హృదయాభిలాష, పౌలు యొక్క బాధ అదే నాయన. అటువంటి సేవకులు మాకు దయచేయి, అటువంటి పెద్దల్ని మాకు దయచేయి. మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ రాత్రి కూడిక మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.